నా అతి మంచితనం, నా అతి నిజాయితీ వల్లే నేను ఓడిపోయాను అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కరెక్ట్ అనుకోవచ్చటారా? జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకుంటే సరిపోయింది. అతి మంచితనం ఆయన దగ్గర నేర్చుకోవాలి రాష్ట్ర ప్రజలు. సుధాగా నేర్చుకొని 5 ఏళ్ళు పాపం చాలా నిజాయితీపరుడనే ఓట్లు బాగా వేశారు కదా, అందుకనే మళ్ళీ సీఎం కాకుండా 11 సీట్లతో సర్ది పెట్టారు. నీ అతి మంచితనం నీ దగ్గర ఉంటే నువ్వు ఆ గతి ఎందుకు పట్టుద్ది నీకు? అసలు 151 సీట్లతోటి ఏదో నువ్వు పెద్ద పొడుతావు అని చెప్పేసి నీ అమ్మ రాజు మీ అయ్య కంటే బాగా చేస్తాను, నువ్వు మా అయ్య కంటే నా ఫోటోలు పెట్టుకోవాలా మీరు ఇళ్లలో అని మాట్లాడి అధికారంలోకి వచ్చావు. అయ్యని అడ్డం పెట్టుకొని వచ్చినా నువ్వు చేసిన పని ఏంది అసలు? రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. నోరెత్తిన వల్ల లాభం లేస్తుంటివి. తప్పయ్యా ఇదనంటే అసలు ప్రతిపక్షంగా ఎవరైనా ఉన్నారంటే ఏం చేస్తారు? పరిపాలన చేసేవాడు తప్పులు సహజంగా జరుగుతూ ఉంటే ఎత్తి చూపుతారయ్యా నువ్వు పలానా చాట ఇగో ఈ తప్పు చేస్తున్నావు ఇది చూడంటే నువ్వు దాన్ని పరిశీలించుకోవాలా, నిజంగా వీడు చెప్పింది కరెక్టా కాదా అని. అసలు అదేమీ లేవు. ఎవడైనా సరే నోరెత్తి ఎదురు మాట్లాడితే మొత్తాన్ని తీసుకెళ్ళి లోన్ ఎత్తుంటుంది. ప్రజలు గమనించారు వీడేం చేశాడు అని. ఇప్పుడు ఈ 6 నెలలు నువ్వు అధికారం పోయినాక 6 నెలల్లో నీ నిజ స్వరూపం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటికి లాగుతున్నారు. అసలు నువ్వేం చేశావు, ఏంది నీ అవినీతి ఏంది, మంచి ఏంది, చెడేందని. నీ అవినీతి మొత్తం బయట సామ్రాజ్యం అంతా బయటికి తీయాలంటే 5 సంవత్సరాలు కూడా సరిపెట్టు కనపడతలా. రోజుకొకటి పొట్టగొడుగులా రోజుకొకటి వస్తుంది. ఏమైనా కాకినాడ ఫోర్ట్ ఏంది, నీ పరిస్థితి ఏంది? అసలు ఎవడైనా ఇంత చరిత్రలో ఆస్తులు రాపించుకోవటం, వాటాలు అడగటం వ్యాపారాల్లో ఉందా? కొత్తగా పెట్టావు నువ్వు, అది ఎవడికి తెలియకుండా చేసావు. నువ్వు అవినీతి పరుడివి, నిజాయితీ పరుడివి, అమాయకుడివి అని నువ్వేట చెప్పుకుంటావు. రాష్ట్రంలోని ఉన్న పరిశ్రమలు అన్నింటిలో ఎవడైతే ఉండడో వాడు అందరిని బెదిరించడం పోలీసు వాళ్ళ ద్వారా. నీ రాజ్యాంగాన్ని నీకు అధికారం ఇచ్చింది నిన్ను సంపాదించుకోమని, నీ వేల కోట్లకి అధిపతి కమ్మని కాదు జనం ఇచ్చింది అధికారం. జనాన్ని బాగా చూడాలా, రాష్ట్రాన్ని బాగా చూస్తామని ఇచ్చారు. కానీ నువ్వు దాన్ని ఈ అవినీతి పరంగా ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఎవరు సామ్రాజ్యం, నీ సామ్రాజ్యం అంతా ఉండాలా రాష్ట్రంలో, ఇంకా రెండో వాడు ఎవడు ఉండకూడదని చెప్పి వ్యాపారస్తులందరినీ గొల్ల చేసిపారు. నువ్వు గట్టిగా ఉన్న వ్యాపారస్తులు మొత్తాన్ని కూడా వాటాలు అడిగావు. ఏనాడైనా ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చినాక ఎవడైనా సరే ఒకటి వ్యాపారం ఏదో చేసుకొని బతుకుతూ ఉండేవాడు జేబులో, ఎవరు కూడా పోయి చేయి పెట్టలా నాకు వాటాలు ఇవ్వని కానీ ఇంకోటి కానీ కూడా. ఏదన్నా రాజకీయంగా ఎలక్షన్లు జరిగేటప్పుడు ఏదన్నా అడిగితే కొంతమంది ఏదో చందా ఆడటాల్లో ఉంటాయి, కొద్దిగా పార్టీ ఖర్చులు వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అట్టా ఉంటుంది. కానీ అసలు ఎవడు రాను ఏమన్నా 10% తీసుకో 90% నాదే అనేది ఎవడూ లేదు. నువ్వే ఇప్పుడే చూస్తున్నారు కూడా, ఇప్పుడే నీ అన్ని వెలుగులోకి తీస్తున్నారు. నువ్వెట్ట నిజాయితీ పరుడు అవుతావు? వరకు చెప్పుడు సరిపోద్ది అయింది. అంటుంది ఏంటంటే కనుక ప్రధానంగా చెప్తుంది ఏంటంటే అబద్ధాలు ఆడటం చేత కాకపోవటం వల్ల ఓడిపోయాడంట. మరి అది నిజమే అనుకోవచ్చు అంటారా? అది చెబుతుంది కదా, ఇప్పుడే అబద్ధాలు ఆడకపోతే నువ్వు ఇవన్నీ ఎడ చెబుతావు? అసలు నేను నిజాయితీ పడినని చేసే అన్ని దొంగ పనులు చేశావు. ఇంకా మళ్ళీ శాల్వాలు కప్పాలంట. నా ఆస్తి నువ్వు లాక్కొని నీకు శాల్వా నేను కప్పాలా, లేకపోతే ఎవడు కప్పాలా? అదే అది మంచితనం. అది కూడా వాస్తవేలే. వాడు శాల్వాలు కప్పి దొంగతనం చేయటం ఆరితేరినాడు కదా. మరి వాళ్ళలో లెక్కేసుకుంటే వీడు పెద్ద గజదం కాబట్టి వీడికి శాల్వా కప్పాల్సిందే. కప్పకుండా ఎట్టుంటాం? కప్పాల్సిందే వీడికి కూడా. ఎందుకంటే చరిత్రలో ఎవరు చేయలే ఇట్లాంటి పనులు. మరి అందుకని దొంగయో మంచియో ఈడు ఒక రికార్డే కాదు, రికార్డు కూడా చెడు కూడా ఒక రికార్డే కదా. దానికోసం సెలవులు కప్పాల్సిందే. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి కాబట్టి ఆ వ్యవస్థల్ని బాగు చేయటం కోసం నేను ప్రజల మధ్య నుంచే పోరాటం మొదలు పెడతాను, జనవరి 3వ వారం నుంచి నేను ప్రజల మధ్య నుంచి వస్తాను అంటున్నాడు కదా. ఎలా చూడాలంటారు దాన్ని? చూడొచ్చు. ఇప్పుడు ప్రజల కోసం పనిచేసేవాడయ్యి నిజంగా ప్రజల కోసం వచ్చేవాడైతే గెలిచినాక ఎన్ని ఓట్లతోటన్నా గెలని, ఎన్ని సీట్లతోటన్నా నువ్వు గెలువు, అది వేరే విషయం. నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇలా అయినా కానీ నువ్వు పోయి ప్రతిపక్షంలో శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు కూర్చోవాలా లేదా, ప్రజా సమస్యలను లేవనెత్తాలా లేదా? ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నాడు, ఆయన సూచన చేస్తున్నాడు, ప్రజలకు నచ్చుద్దా లేదా అనేది తర్వాత సంగతి. ప్రజలు ఎవరైనా సరే నీ దగ్గరకు వచ్చి ఇదిగో బాబు గారు తప్పు చేస్తున్నాడా అని ప్రజలు చెప్పారా, లేకపోతే నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ఎప్పుడైనా ప్రజలను అడిగావా ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఇదిగో ఈ బాబు గారు ఈ పని చేస్తాడు, ఇది మంచిగా, ఇది చెడా నువ్వు ఎప్పుడైనా అడిగావా? అసలు ఇంట్లోంచి బట్టి బయటికి రాలా, అసెంబ్లీకే పోలా. నీకెందుకు ప్రజలతో? అసలు నీకు అవసరం లేదనే కదా నువ్వు అసెంబ్లీకి పోంది. బాబు గారు ఎన్నోసార్లు చెప్పారు, రండి మీరు కూర్చోండి, మేమే వద్దాను, మీకు కూడా టైం ఇస్తాం, మాట్లాడతాను. నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతాను, ఇస్తేనే మాట్లాడతాను. అసలు నువ్వేం మాట్లాడతావు నీకే అర్థమైతే కదా. మైండ్ పోయింది.
మైండ్ పోయింది, వచ్చే ఆదా అంతా పోతుంది, అమ్మ వేల కోట్లలో సంపాదించాము, ఇంకా సంపాదించాను, మరి ఏం చేసుకుంటాడో కూడా తెలియదు. ప్రజలందరూ ఇంకా ఇప్పటికీ గొల్ల చేశాడు. 11 సార్లు కరెంట్ రేట్లు పెంచి ఇప్పుడు నాది కాదు బాబు గారు పెంచుతాడని చెబుతాడు. నువ్వేగా 11 సార్లు పెంచావు, 20 సంవత్సరాలకి లీజులకు కూడా ఇచ్చావు. అసలు ₹1.99 కనపడే వచ్చే కరెంటుని ₹2.40 పెట్టి నువ్వు ఎందుకు కొనాల్సి వచ్చింది? ఆ రోజు అందరూ కోడే కూశారు ప్రతిపక్షంలో ఉండి, బాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇది మంచి పద్ధతి కాదండి, ఇది మీరు అది తీసుకురావద్దు బయటకు అని చెప్పేసి అన్నారు. విన్నావా నువ్వు అట్లాంటి సమస్యలు ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి లేవనెత్తొచ్చు కదా. నువ్వు మాట్లాడితే నీకు అసలు ప్రజల్లోకి వెళ్ళి తిరిగే దమ్ము ధైర్యం లేదు, అధికారంలో ఉన్నప్పుడే లేదు. యాడికి పోవాలన్నా కానీ అమ్మ పోలీసులను అడ్డం పెట్టుకొని చెట్లు కొట్టించి ఏంది చెట్టు సాటించే ఉండడం చేస్తాడేమని, ఎందుకంటే నీకు భయం అనమాట. నువ్వు చేసే దొంగతనాలని బయటపడతాయేమో, ఎవడు ఏం చేస్తారో నన్ను అని చెప్పి ఆ రకంగా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని తిరిగావు. నువ్వు 5 ఏళ్ల ముఖ్యమంత్రి. బాబు గారు ఇప్పుడు 15 ఏళ్ళు చేశాడు. 15 ఏళ్ళు చేసినా ఏనాడు కూడా ఆ రకంగా అంత ఫోర్స్ని పెట్టుకొని ఎప్పుడు లేదు. జనరల్గా సెక్యూరిటీ ఎంతో కొంత ఉంటుంది, ఆటతో నడిచారు. అసలు చెట్లు కూడా కొట్టించావు, నువ్వు చెట్లు చాటించేవాడని ఏమైనా చేస్తామని. దమ్ము ధైర్యం లేదని ఎలా అంటారు? వారంలో 2 రోజులు వస్తాను నేను ప్రజల మధ్య నుంచి, జిల్లా కేంద్రంలోనే నిద్రపోతాను అంటున్నాడు కదా. మొత్తానికి తిరగడానికి అందరం తిరుగుతాంలేండి. 10 మందిని 100 మందిని 10 మంది కావాల్సిన కాడ 100 మందిని సెక్యూరిటీ పెట్టుకొని దేనికి వస్తున్నావు? అసలు నువ్వు దేనికి వస్తున్నావు? దేనికి? ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చేవాడైతే ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం చేసావు? గెలిచినాక అధికారం బాగానే మేలకుండా ఇంట్లో కూర్చుంటారా ఏంది? ప్రజల మీద మనిషి అయితే నువ్వు అందుట్లో పార్టీ నాయకుడివి. ఏం సమీక్షలు చేస్తున్నాడు? ఏం చెబుతున్నాడు ఆయన? రేపు నేను 5వ తారీఖు వస్తాను, ఈ లోపల గవర్నమెంట్ మీద వ్యతిరేకత సృష్టించండి, మాట్లాడండి అని చెబుతున్నావు. అంటే మీద నువ్వు చెబితే వచ్చుద్దా వ్యతిరేకత? ప్రజల్లోంచి రావాలా? నాకు మంచి జరగనప్పుడు నేను మాట్లాడతా, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మీద ఇదిగో వీళ్ళు ఇక్కడ చేస్తున్నారా అని నేను మాట్లాడతా, అది వ్యతిరేకత. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నీ సంపాదన కోసం, లేకపోతే నువ్వేదో నీ పార్టీ ఎట్టో కూడా దొంగ మాటలు చెప్పి మళ్ళీ అధికారంలో రావడం కోసం వ్యతిరేకత సృష్టించండి అంట. ఏంది వాళ్ళ నాయకులు వ్యతిరేకత సృష్టించేది? నువ్వు నేను చెబితే వ్యతిరేకత సృష్టించండి అనే మాట వాడుతున్నాడంటే గొడవలకు ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు ఏమన్నా, లేదంటే అశాంతి ఏమన్నా నెలకొల్పడానికి ఏమన్నా చేయబోతున్నారు అనుకోవచ్చు అంటారా? అట్లాంటి చేతుల్లో ఆరితేరినోడేగా, అధికారం చేసినప్పుడే మరి చేశాడు కదా. అల్లర్లో అధికారం చేసినప్పుడు ఎవడు నోరెత్తే వాడిని కొట్టాడు కదా. ఇప్పుడు ఏమన్నా అయ్యా ఇది తప్పయ్యా, ఇది నాకు ఇబ్బంది ఉంది. ఇప్పుడు వాడు ఏమన్నాడు? మాస్క్ అడిగాడు సుధాకర్ గారు. కరోనా వచ్చింది, మాస్క్ అడిగాడు. మాస్కులు డ్యూటీ అవుతుంది డాక్టరు, మాస్కులు లేవండి ప్రజలకు ఇయటానికి అన్నాడు. తప్ప అది? దానికి వాడిని పెడరేకలు తీసి నడు రోడ్డు మీద ఒక ఎస్సీ క్యాండిడేట్ని పిచ్చోడని చెప్పి రాయేసి వాడిని సావదింగారు. అదే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని మర్డర్ చేసి వాడిని తీసుకెళ్ళి ఇంటి ముందు పడేశారు. అదే నువ్వు చేసే రాజకీయం, నువ్వు చేసే నాయకత్వం? నీ అధికారంలో నీ మనుషులు ఇష్టం వచ్చినట్టు చేయించావు. నువ్వు అరాజకానికి దేనికైనా అప్పుడే చేసావు నీ అధికారం ఉన్నప్పుడు. ఇప్పుడు చేయటం అని ఇదే ఉంది. నువ్వు ఎట్టని చేస్తావు? పదవి కోసం ఏమేమి చేస్తావు? తండ్రిని అడ్డం పెట్టుకొని ఆ రోజు చచ్చిపోతే ముందు ఎవడైనా ఏం చేయాలా? ఎట్లా చచ్చిపోయాడు? ఏం తండ్రి చనిపోయాడు, దాదాపు చూసుకొని ఏదో మంచి చెడు చేసి కార్యక్రమాలు ఉంటాయి ఇళ్లలో, జనంలో చేస్తారు. ముందు సంతకాల కార్యక్రమం మొదలుపెట్టావు. బాబాయ్ చనిపోయాడు, ఎలక్షన్ కోసం బాబాయ్ని చావునూకి గొడ్డల పోటు అన్నారు, లేకపోతే గుండెపోటు అన్నారు. చివరికి చూస్తే గొడ్డల పోటు. అది ముందే గుండెపోటు, ఏదో నీ ఇష్టం వచ్చిన 3 రకాలుగా మార్చారు దాన్ని. మీరు హత్యా రాజకీయాలు చేసి చేస్తారు. ఇప్పుడు రేపు కూడా ఏదైనా చేయగలటానికి సిద్ధంగా ఉండవు. అందుకనే మీరు అందరూ ఉండండి, 5వ తారీఖు నేను వస్తున్నాను, ఏం జరుగుతుందో చూద్దాము, మీరు అరాచకాలు సృష్టించండి అనే అర్థం. డైరెక్ట్గా అరాచకం అనకుండా వ్యతిరేకత అనే పేరు పెట్టాడు. ఏదైనా చేయగలడు అతను. రాష్ట్ర వ్యాప్తంగా గొడవలకు ప్లాన్ చేశారనుకోవచ్చు అంటారు. అంటే ఇతను ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో విధ్వంసం చేయడానికి ఏమన్నా ప్లాన్ చేశారనుకోవచ్చు అంటారు? వాళ్ళు ప్లాన్ చేస్తాడు. ఆ ఆలోచన బ్రెయినే అట్లాంటిది. అతనిది అవినీతితో పెరిగాడు, అరాచకంతో సృష్టించాడు. అతను ఏమైనా చేయగలడు. కానీ అందుకు సిద్ధంగా ఇప్పుడు ఉన్న పార్టీ కానీ ప్రభుత్వం కానీ అంత తేలిగ్గా ఉండదు. మీరేదో అనుకొని అతను అరాచకం చేస్తారు, వీళ్ళందరూ పారిపోతారు అనే మాట మాట్లాడద్దు. బాబు గారు కూడా నిబద్ధతతోటి రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి మీ ఆటలు కొద్ది సాటలు సాగుతాయేమో, కానీ ఇక నుంచి ఆయన కూడా తెలుసుకున్నాడు ఎవరు ఏంటి అనేది. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండరు. మీరు పిచ్చి వేషాలు అయితే మాత్రం మిమ్మల్ని మాత్రం లోపలేయటం ఖాయం.